విష్ణుపురం అనే గ్రామంలో రామయ్య సీతమ్మ అనే దంపతులుండేవారు. వారు చాలా సేవాభావం కలవారు. కాని పెళ్ళై చాలా కాలమైనా వారికి సంతానం కలగలేదు. సంతానం కోసం అనేక వ్రతాలు చేశారు. ఒకరోజు ఒక సాధువు వారితో ఇలా అన్నాడు. మీరు కాశీలో గంగాస్నానం చేస్తే సంతానం కలుగుతుంది. వెంటనే వారు కాశీపట్నానికి బయల్దేరారు. మరుసటి రోజు ఉదయం కాశీ చేరుకున్నారు. గంగానదిలో స్నానం చేస్తుండగా ఒక పళ్ళెం తేలుతూ సీతమ్మ వైపు వచ్చింది. ఆమె దాన్ని పట్టుకుని చూడగా అందులో కొద్దిగా పసుపు నీరు, ఒక చిన్న పాము ప్రతిమ కనిపించాయి. అది గంగాదేవి తనకిచ్చిన కానుక అని భావించి సీతమ్మ ఆ పళ్ళ్యాన్ని ఇంటికి తీసుకువచ్చి పూలతో పూజించింది. మరుసటి రోజు ఉదయం ఆ పళ్ళ్యంలో చూడగా నాగప్రతిమకు బదులుగా ఒక అందమైన మగబిడ్డ కనిపించాడు. దేవుడు కరుణించాడు, మనకొక చక్కని మగబిడ్డను ప్రసాదించాడు. అతన్ని తన సొంత బిడ్డలా పెంచుకుంది. తనకు సంతానం లేని లోటు తీర్చుకుంది. ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు ముద్దుగా గంగాధర్ అని పేరు పెట్టారు. గంగాధర్ పెరిగి పెద్దవాడయ్యాడు. అతను చాలా బుద్ధిమంతుడు, మంచి కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు. యుక్తవయస్సు రాగానే అతనికి మాలిని అనే అందమైన కన్యను ఇచ్చి వివాహం చేశారు. వివాహం జరిగిన కొద్ది రోజులకు ఒక ముసలావిడ వారింటికి వచ్చింది. నా పేరు సూరమ్మ. నాకు ఎవ్వరూ లేరు. నేను ఒంటరిదాన్ని. మీ ఇంట్లో కొద్దిగా చోటు కల్పిస్తే నాకు చాతనైన పనులు చేస్తూ మీతోనే ఉంటాను. మాలిని ఆమెను చూసి జాలిపడి ఇంట్లోనే ఉండనిచ్చింది. సూరమ్మ వింత వింత కథలు, కబుర్లు చెబుతూ కొద్ది రోజుల్లోనే మాలినికి దగ్గరైంది. ఆమె మాటలపై మాలినికి విశ్వాసం పెరిగింది. ఒకరోజు సూరమ్మ ఇలా అంది. నువ్వు నీ భర్త చాలా సంతోషంగా ఉన్నారు, కాని అతని గురించి నీకు ఏమీ తెలియదు. నువ్వు చాలా అమాయకురాలివి. నా భర్త గురించి నాకు మొత్తం తెలుసు. ఆయన మనసులో ఉండే ప్రతి చిన్న విషయం కూడా నాకు తెలుస్తుంది. నీకు నీ భర్త అసలు పేరు కూడా తెలియదు. ఈరోజు నీకేమైంది? కొత్తగా మాట్లాడుతున్నావు. ఆయన పేరు గంగాధర్ కదా? కాదు, అతని అసలు పేరు మనకు ఎవ్వరికీ తెలియదు. నువ్వు అడుగు చూడు. నీమీద నిజంగా ప్రేమ ఉంటే చెప్తాడు. ఆ పేరుతో పాటు అతని గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. సూరమ్మ మాటలు మాలిని మనసులో అనుమానం కలిగించాయి. ఏవండి, మీ అసలు పేరేమిటో చెప్తారా? ఆ మాటకు గంగాధర్ ఉలిక్కిపడ్డాడు. మరి ఎప్పుడూ ఇలా అడగవద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో మాలినికి తన భర్తపై అనుమానం మరింత పెరిగింది. ఆమె పట్టు విడవలేదు. రాత్రంతా ఇద్దరి మధ్య ఇదే విషయం మీద మాటలు జరిగాయి. నీకు నా అసలు పేరు చెప్పి తీరాలా? నీ పట్టు వదలవా? చెప్పి తీరాల్సిందే. పేరు చెప్తే ఏమవుతుంది? అప్పుడు గంగాధర్ ఆమెను తోటలోని కొలను దగ్గరకు తీసుకెళ్లాడు. ఇప్పటికైనా నీ ఉద్దేశం మార్చుకో. పేరు చెప్తానని తీసుకువచ్చి మళ్ళీ ఇదే మాట? ఏమైనా సరే నాకు మీ అసలు పేరు చెప్పాలి. నేను నాగపుత్రుణ్ణి. నా అసలు తండ్రి నాకు పేరు పెట్టలేదు అని చెప్పి కొలనులోకి దూకేశాడు. మాలినికి గుండె పగిలినట్టయింది. ఆమె ఏడుస్తూ, బుద్ధి తక్కువై అడిగాను, నన్ను క్షమించండి, బయటకు రండి అంటూ కొలను చుట్టూ తిరిగింది. అప్పుడు సూరమ్మ అక్కడికొచ్చింది. జరిగింది చెబుతాను, విను. నేను కూడా నాగశ్రీనే. నీ భర్త ఒక నాగరాజు కొడుకు. పుట్టినప్పుడు జీవం లేకుండా పుట్టాడు. సూర్యరశ్మి తగిలితే ప్రాణమొస్తుందని నేను ఆ బిడ్డను ఒక పళ్లంలో పెట్టి భూమిపైకి తెచ్చాను. కాని నా అజాగ్రత్త వల్ల అది గంగలోకి జారిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. నాగరాజు నాపై చాలా కోపపడ్డాడు. కొద్ది రోజుల క్రితం అతను మనిషిగా పెరుగుతున్నాడని తెలిసింది. అతన్ని తీసుకురమ్మని నాగరాజు నన్ను పంపాడు. అతని అసలు పేరు అడిగితే తన జననం గుర్తుకు వచ్చి పాతాళానికి వచ్చేస్తాడని నాకు తెలుసు. అందుకే నీచేత అడిగించాను. నా పని పూర్తయింది అని చెప్పి సూరమ్మ కూడా చెరువులోకి దూకేసింది. వెంటనే మాలిని కూడా చెరువులోకి దూకింది. ఇద్దరూ పాతాళలోకానికి చేరుకున్నారు. నువ్వు వచ్చేశావా? ఎవరికీ కనబడవద్దు. ఇక్కడే ఉండు. నీ భర్త ఏ స్థితిలో ఉన్నాడో చూసొస్తాను. కొద్దిసేపటికి తిరిగి వచ్చింది. నీ భర్త ఈ పక్క గదిలో నిద్రపోతున్నాడు.
కొద్దిసేపటిలో అతని తల్లి భోజనం తీసుకువస్తుంది. నువ్వు వెళ్ళి గదిలో దాక్కో. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఏం మాట్లాడి ఒప్పిస్తావో నీ చేతిలోనే ఉంటుంది. మాలిని గదిలోని ఒక రహస్య ప్రదేశంలో దాక్కుంది. కొద్దిసేపటికి నాగరాజు భార్య భోజనం పెట్టి వెళ్ళిపోయింది. తరువాత గంగాధర్ నిద్రలేచి భోజనం చెయ్యడం ప్రారంభించాడు. కొద్దిగా తిని చేతులు కడుక్కోవడానికి బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో మాలిని బయటకు వచ్చి అతను వదిలిన ఆహారం తిని మళ్లీ దాక్కుంది. గంగాధర్ తిరిగి వచ్చి ఖాళీ పళ్ళెం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు మాలిని బయటకు వచ్చింది. నేనే తిన్నాను, నన్ను క్షమించండి. మీతో పాటు నన్ను కూడా ఇక్కడే ఉండనివ్వండి. ఆమెను చూసి గంగాధర్ చాలా సంతోషపడ్డాడు. కాని వెంటనే విచారంగా అన్నాడు. నువ్విక్కడ ఉండటం సాధ్యం కాదు. నువ్వు మనిషివి. నా తండ్రి చండశాసనుడు. నిన్ను చూస్తే ప్రాణాలతో వదలడు. నిన్ను ఎక్కడైనా దాయాలి. నన్ను ఎక్కడ దాస్తారు? ఎంతకాలం దాస్తారు? నేను చేసిన తప్పుకు నేనే శిక్ష అనుభవిస్తాను. మీరు నన్ను క్షమిస్తే చాలు. మీ తండ్రి నన్ను చంపినా నాకు అభ్యంతరం లేదు. ఏదైనా సరే మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను. ఈ సమస్య నీదే కాదు, నాది కూడా. నువ్విక్కడే ఉండు. నేను మా తండ్రితో మాట్లాడి వస్తాను. గంగాధర్ నాగరాజు దగ్గరకు వెళ్ళి అన్నాడు. నా కోసం నా భార్య కూడా ఇక్కడికి వచ్చింది. ఆమెకు మీరు ఏ శిక్ష విధిస్తే నాకు కూడా అదే విధించండి. ఎందుకంటే ఆమెను విడిచి నేను ఉండలేను. నాగరాజు తన కొడుకు వైపు కొద్దిసేపు చూసి, చాలా కాలం మానవలోకంలో ఉండి నీలో నాగలక్షణాలు తగ్గిపోయాయి. అందుకే మానవ భార్య కోసం ఇలా తపిస్తున్నావు. సరే, నువ్వు కోరినట్టే మీ ఇద్దరికీ ఒకటే శిక్ష విధిస్తున్నాను. మీ ఇద్దరూ మానవలోకానికి వెళ్ళిపోండి. నాగరాజు తన కొడుకు కోడలిని ఊరికే భూమిపైకి పంపలేదు. బోలెడన్ని రత్నాలను కానుకగా ఇచ్చి మరీ పంపించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోకు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.